మనం మాట్లాడుకోవడం కంటే ఈ రోజు నుంచే ఇంకొక కంట్రీ రిలేటెడ్ గా కూడా ఫ్రెండ్స్, మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకునే ముందు మీరు జస్ట్ గూగుల్లో సౌదీ పాకిస్తాన్ అని సర్చ్ చేయండి. మీకు చాలా ఇంపార్టెంట్ డేటా వస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇదేం ఫైనాన్షియల్ టాపిక్ కాదు, బట్ ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే కమింగ్ టైమ్స్ లో ఇండియా పాకిస్తాన్ రిలేటెడ్ గా ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా ఇప్పుడు సౌదీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ రోజు మనం మాట్లాడుకోవడం కంటే ఈ రోజు నుంచే ఇంకొక కంట్రీ రిలేటెడ్ గా కూడా పాకిస్తాన్ కి హెల్ప్ ఉండే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఏదైనా ఇష్యూ అవుతున్నప్పుడు ఇండియా పాకిస్తాన్ ఇష్యూవే కాకుండా మూడో కంట్రీ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈసారి జరిగే ఇష్యూస్ కి మార్కెట్ ఇంకొంచెం సీరియస్ గా తీసుకుంటుంది. కాబట్టి ఈ పాయింట్ ని ఫస్ట్ నుంచి మనం మైండ్ లో ఉంచుకోవాలి. సౌదీ పాకిస్తాన్ వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్యాక్ట్ కి, డిఫెన్స్ ప్యాక్ట్ కి అయితే వచ్చారు. ఒప్పందం లైక్ నాటో ఎలా ఉంటుంది, నాటో ఈ యుఎస్ వాళ్ళు, యూరోపియన్ కంట్రీస్ అన్ని కలిసి ఒకలా ఉంటారు. నాటో ఒక రూల్ ప్రకారం ఏంటంటే ఒక్క కంట్రీ మీద ఏదైనా పడ్డా, ఒక రాయి వచ్చి పడ్డా సరే అది అన్నిటి మీద పడ్డట్టు అనమాట. అలానే ఇప్పుడు పాకిస్తాన్ మీద ఎవరైనా అటాక్ చేసినా ఆర్ సౌదీ మీద ఎవరైనా అటాక్ చేసినా ఇంకొక దేశాన్ని కూడా అటాక్ చేసినట్టే. కాబట్టి ఆ ఇరు దేశాలు కలిసి ఆ దేశాన్ని డిఫెన్స్ పరంగా ఎదుర్కొనే ప్రయత్నం అయితే చేస్తాయి. మరి ఎందుకు సౌదీ పాకిస్తాన్ సైడ్ కి ఫర్ ద ఫస్ట్ టైం ఈ ప్యాక్ట్ లోకి వెళ్ళింది రీసెంట్ టైమ్స్ లో అనేది తెలియట్లేదు. అండ్ దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కూడా అఫీషియల్ గా రెస్పాండ్ అయ్యారు. ఎస్, మేము చూస్తున్నాం సౌదీ పాకిస్తాన్ రిలేటెడ్ గా జరుగుతున్న స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ ని. దీని గురించి ఫర్దర్ గా చూస్తున్నాం అని ఎలా నిన్న చెప్పారా, ఇవాళ ఇండియా అండ్ సౌదీ అరేబియా we have a wide ranging strategic partnership which has deepened in the last several years considerably. We expect that this strategic partnership will keep in mind mutual ఇంట్రెస్ట్ అండ్ సెన్సిటివిటీస్. రణధీర్ జైస్వాల్ గారు క్లియర్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. మాకు సౌదీకి కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కూడా ఉంది సౌదీతో. సో సౌదీ దీన్ని కూడా మైండ్ లో పెట్టుకుంటుందనే మేము అనుకుంటున్నాం. సెన్సిటివిటీస్ అన్నిటిని మైండ్ లో పెట్టుకొని ఈ డిఫెన్స్ డీల్ ని ముందుకు తీసుకెళ్తున్నాను అనుకుంటున్నాం అని చెప్తున్నారు. బట్ ఏది ఎలా ఉన్నా నెక్స్ట్ ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంటే ఇది ఇంకొంత సీరియస్ థింగ్ అయ్యే అవకాశం ఉంది. అంతకు ముందు ఒక పాకిస్తాన్ ఒకటే మన ఇష్యూస్ లో ఉండేది, ఉంటే టైం వస్తే చైనా వచ్చేది. బట్ ఇప్పుడు సౌదీ కూడా నేను పాకిస్తాన్ లో ఉన్నానని ఎలా, పాకిస్తాన్ కి హెల్ప్ చేస్తానని ఎలా చెప్తూ ఉండడం, డిఫెన్స్ రిలేటెడ్ గా ఇండియా మోర్ స్పెండింగ్ చేసే అవకాశం ఉంటుంది. సో డిఫెన్స్ స్పేస్ ఇంకొంత ఎక్కువ ఫోకస్ లో ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ వ్యూ మాట్లాడుకుంటున్నాం, ఇండియా ప్రాస్పెక్ట్ మాట్లాడుకుంటున్నాం. రేపు ఏదైనా ఇష్యూ అయినప్పుడు మార్కెట్ రియాక్ట్ అయ్యే ఆ ఇంటెన్సిటీ కూడా గతంలో దానికంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందని కూడా మెంటలీ మనమంతా ప్రిపేర్డ్ గా ఉండాలని ఈ డేటాని స్టార్టింగ్ లో యాడ్ చేస్తున్నాను. హోప్ మీకు